హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే పిజ్జాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఇది పిజ్జా బేస్ అండి. ఇది మనకు సూపర్ మార్కెట్లలో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ మయో అండి, ఇంకా 1 స్పూన్ టమాటా కేచప్, 1 స్పూన్ చీజ్ అండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి ఇలా అప్లై చేసుకోవాలి. మొత్తము ఈ పిజ్జా బేస్ మీద అప్లై చేయాలండి ఈ విధంగా. ఇప్పుడు దీనిపైన మష్రూమ్స్ని పెట్టుకుందాము. ఇంకా పైనుంచి కొన్ని ఆనియన్స్ అండి. మీరు మీకు నచ్చిన వెజ్జెస్ని దీనిపైన టాపింగ్ లాగా వేసేసుకోవచ్చు. ఇంకా క్యారెట్స్ అండి, ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్, స్వీట్ కార్న్ని కూడా దీనిపైన యాడ్ చేస్తాం. ఇంకా కొన్ని టమాటోస్ అండి. లైట్గా గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసేద్దాము. పిల్లలు ఏవైనా వెజిటేబుల్స్ తినకుంటే ఇలా యాడ్ చేసి ఇచ్చేయండి, వాళ్ళు ఎంతో హ్యాపీగా పిజ్జాని తినేస్తారు. చూడండి, నేను ఈ విధంగా చీజ్ స్లైస్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చీజ్ క్యూబ్ తీసుకొని దాని పైన గ్రేట్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం చీజ్తో కవర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పిజ్జా బేస్ని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓటీజీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి, ఓటీజీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 10 మినిట్స్ టైం పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మన పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని బయటకు తీసేద్దాము. చూడండి, మన పిజ్జా ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపైన కొద్దిగా టమాటా కేచప్ వేసుకుందాము. ఇంకా దీనిపైన కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆరిగానో ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇవి మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చండి. పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు అనుకుంటే కూడా వీటన్నిటిని స్కిప్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా మన పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని మనము పిజ్జా కట్టర్తో కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా స్లైసెస్ చేసేసుకోవాలి. అంతే అండి, మన పిజ్జా తినడానికి రెడీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.